మేడం ఎట్లా అనిపించింది యాత్రలో వస్తున్నప్పుడు యమునోత్రికి ఇప్పుడు బయలుదేరారు కదా, ఈ రూట్ ఎట్లా అనిపించింది మీకు? ఈ రూట్ చూస్తుంటే కొండల్లో ఈ ప్రయాణం అనేది చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల నేరో రోడ్ ఉంది. ఆ రోడ్లో వెళ్తుంటే కొంచెం భయం అనిపించింది. కానీ ఈ చుట్టూ వాతావరణం చూస్తే చాలా బాగుంది. అయితే అమ్మ మీకు ఎట్లా అనిపించింది? మీరు 2 సార్లు కంగారు పడ్డారు కూడా. నాకు చాలా బాగుంది. అదే రూట్ కోసమే కొంచెం భయపడ్డాను నేను. డ్రైవర్ ఎట్లా డ్రైవ్ చేసిన? డ్రైవర్ బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఫుడ్ బాగుంది. సాహసోపేతమైన యాత్ర బాగుంది. ఓకే, మీరు ఇక్కడ నుంచి యమునోత్రి తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? కేదార్నాథ్. కేదార్నాథ్లోనా? మేము హిందూ టూరిజం వాళ్ళది ఇలాగే చూసినాము, ఆన్లైన్లోనే చూసినాము. మంచిగా అనిపించింది అన్నిటికన్నా. అందువల్ల ఇది బుక్ చేసుకున్నాం. ఫుడ్ అదంతా మన ఫుడ్, హోటల్ ఫుడ్ లేకుండా మంచిగా ఉంది. మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంది, ఇంట్లో తిన్నట్టుగా. అయితే మన కేదార్నాథ్ గురించి నేను ఎట్లా వెళ్ళబోతున్నారు అని అడిగాను. ఎందుకంటే మీకు అక్కడ మీరు గుర్రం ద్వారా వెళ్ళబోతున్నారా, డోలీలోనా, హెలికాప్టర్ ద్వారా వెళ్తున్నారా? హెలికాప్టర్ ద్వారా వెళ్తున్నాను నేను. కొందరు గుర్రంలో వెళ్తున్నారు, కొందరు డోలీలో వెళ్తున్నారు. ఓకే, మీరు ప్రైవేట్గా బుక్ చేసుకున్నారు? ప్రైవేట్గా. అవును, గవర్నమెంట్ స్లాట్ దొరకలేదు. ఇక్కడికి వచ్చాక ప్రైవేట్ బుక్ చేసుకున్నాను హెలికాప్టర్.